హలో ప్రాపర్టీ సీకర్ ఇల్లు గానీ ఒక ఫ్లాట్ గానీ కొనుక్కున్నప్పుడు వెంటనే మన మైండ్ లోకి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ కొనాలా లేదా గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ సూట్ అవుతుందా లేదా గేటెడ్ కమ్యూనిటీ సూట్ అవుతుందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రియల్ మ్యాజిక్. ముందుగా స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ నార్మల్ గా 5 ఫ్లోర్స్ ఉండి ఫ్లోర్ కి 2 అపార్ట్మెంట్స్ అనేవి 2 బిహెచ్కే లేదా 3 బిహెచ్కే అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే లైక్ సిటీ సెంటర్ లో మనకి దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే 1500 to 3000 లోపే ఉంటాయి. ఎమ్యూనిటీస్ ఉండవు అండ్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో చూసుకున్నట్లయితే మీకు ఎమ్యూనిటీస్ అనేవి ఉంటాయి లైక్ స్విమ్మింగ్ క్లబ్ హౌస్ అని ఇలా ఉంటాయి ఎమ్యూనిటీస్. కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక చిన్న లిఫ్ట్ ఉంటుంది అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ స్టే చేయడానికి ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇంకా రెండో ఆప్షన్ కి వచ్చినట్లయితే గేటెడ్ కమ్యూనిటీ. ఇది నార్మల్ గా ఒక 5 to 20 ఎకరాస్ 25 ఎకరాస్ లోని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఫ్లోర్స్ కూడా 35 to 45 65 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. అండ్ మీకు స్టాండ్ అపార్ట్మెంట్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, నెక్స్ట్ లైబ్రరీ ఉంటుంది, బ్యాంకెట్ హాల్స్ ఉంటుంది అండ్ గెస్ట్ రూమ్స్ ఉంటాయి. అండ్ సూపర్ మార్కెట్ కి వీటికి కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, మీ కమ్యూనిటీలోనే ఉంటుంది. అండ్ సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సెక్యూరిటీ ఇక్కడ 24/7 అవైలబుల్ గా ఉంటారు. కాకపోతే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ తో కంపేర్ చేసుకున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీ ప్రైజింగ్ బేస్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నట్టు ఫ్లోర్ రైజ్ అని నెక్స్ట్ ఫేసింగ్ చార్జెస్ అని ఇవి ఎలాగో ఉంటున్నాయి. ఏవైతే మీకు గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారో అవేమీ మీకు ఫ్రీగా రావు, మీరు అమౌంట్ స్పెండ్ చేసి కొనుక్కోవాల్సిందే. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు మంత్లీ మెయింటెనెన్స్ అనేది 7,000 నుండి 20-25,000 వరకు ఉంటుంది. అంటే మీరు ఇల్లు కొన్నా కూడా మంత్లీ రెంట్ అనేది పే చేస్తున్నట్టే. సో మనం ఫ్యూచర్ రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెంట్ గానీ ఫ్యూచర్ లో ప్రైస్ గానీ అప్రిషియేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంట్లో కూడా చాలా తక్కువ రెంట్స్ అనేవి వస్తున్నాయి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ లో. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు అమ్ముదాం అనుకుంటే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అనేది ఎక్కువ ప్రైస్ కి వెళ్తుంది, బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ అనే వాళ్ళు ఈజీగా దొరుకుతారు. సో ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే మీకు బడ్జెట్ తక్కువగా ఉండి ఆఫీస్ కి దగ్గరగా అండ్ మంత్లీ తక్కువ మెయింటెనెన్స్ అవ్వాలి అంటే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ తీసుకోవడం మంచిది. సో మీకు బడ్జెట్ అనేది ఏ ప్రాబ్లం కాకపోతే గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళండి. మీ ఫ్యామిలీకి ఏది సూట్ అవుతుందో కింద కామెంట్ లో చెప్పండి. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గానీ న్యూస్ గానీ తెలియాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.